చాలా కత్తిపోట్లు ఉన్నాయి. ఒళ్ళంతా చీరేశారు. చుక్క రక్తం కూడా లేదు. చాలా పెయిన్ఫుల్ డెత్. ఎవరు చేశారు సార్? ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం. ఎవరు చేశారు సార్? ఏయ్, చేసింది జవహర్ నాయుడు కొడుకేనని నాకు తెలుసు, ఇక్కడున్న వాళ్ళందరికీ తెలుసు, మీ మీడియా కూడా తెలుసు. ఏమైనా చేయగలమా? వాడెక్కడున్నాడో అది కూడా తెలుసు, కానీ వెళ్ళలేం. మాకు కొన్ని ప్రొసీజర్స్ ఏడ్చాయి. మీరు వాడి మీద కేసు ఫైల్ చేయండి. నేను ఇల్లు అని తీసుకొస్తాను. ఎక్కడున్నాడు? దిల్సుఖ్ నగర్ గెస్ట్ హౌస్. రా. రాంబాబు, ఇప్పుడు నువ్వు అక్కడికి వెళ్ళడం అది మంచిది కాదు. నా మాట విని ప్లీజ్. బండికో. కొనరే ఎవడరాడు? ఆపు, అక్కడే ఆపు. రానేదాన్ని ఆపు. దశరథరామ్ చంపింది మీరేనా అందరూ అంటున్నారు. దానికి మీరే ఉంటారు. నువ్వెవరు? ఎప్పుడు చంపావు? ఎక్కడ చంపావు? ఇంటర్వ్యూ ఏంట్రా? చంపావా లేదా? లేదు. సరేదా, చంపలేదు కదా, పోలీస్ స్టేషన్కి వెళ్దాం దా. నేను స్టేషన్కి రావడం ఏంట్రా? బయటకు తోసేయండి రైట్ని. వస్తావా చెప్తావా? కెమెరా ఆపు. కెమెరా ఆపు. కెమెరా ఆపితే నాకు అస్సలు కంట్రోల్ ఉండదు. ఆపుంటావా? ఆపరా. ఆపరా చూద్దాం. ఆపు. గంగా కెమెరా ఆపు. ఆపు. అవునరా, నేనే చంపాను. ఏంటి ఇప్పుడు? ఏంటి? నాకు కోపం వచ్చింది. కోపం వచ్చిందా? కోపం వస్తే ఏం చేస్తావురా? ఏం చేస్తావు? ఏం చేస్తావు? రే ఆగరా ఆగరా. కెమెరా ఆన్ చేయమ్మా. కెమెరా ఆన్ చేయి. ఏం కావాలరా నీకు? ఆన్ చేయమ్మా. ఇదిగో, నేను స్టేషన్కి రావాలి అంతే కదా? దా వెళ్దాం. కెమెరా ఆన్ అయిందా? హలో బాబాయ్, పెద్ద ఆయన దగ్గర ఉన్నారా? టీవీ చూస్తున్నాడు. అయితే టీవీ కట్టే. టీవీ కట్టే బాబాయ్. వాడెవడో వచ్చి రాణాబాబుని తీసుకెళ్తున్నాడు. పెద్దానికి తెలిస్తే కొంపలు అంటుకుంటాయి. సరే రామోహన్. ఏమైందిరా? ఏం లేదు బావా, దశరథరామ్ కేసు విషయంలో రాణాబాబు స్టేషన్కి వెళ్ళాడంట. స్టేషన్కి వెళ్ళటం ఏం లేదు బావా, ఎవడో మీడియా కుర్రాడు ఇంటర్వ్యూ కొని వచ్చి స్టేషన్కి తీసుకెళ్లాడంట. రామోహన్తో మాట్లాడంలే. మూర్తి స్టేషన్కి వెళ్ళాడుగా. రిమోట్ ఏం లేదా నాన్న? ఏం లేదు బావా. ఇమ్మంటే మొదటి నుంచి ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న రాణా నాయుడిని పబ్లిక్ లో చొక్కా పట్టుకొని అడెవడో మీడియా కుర్రాడు బావా. మరింత జరుగుతుంటే టీవీ కట్టేస్తాడు. అంటే నా కొడుకు కెరీర్ పాడు చేద్దాం అనుకుంటున్నారా? ఏం కంగారు పడక బావా, రాణాబాబు వచ్చేస్తాడు. కావాల్సింది ఈడు ఈడు ఎవ్వడు. రాంబాబుని. రాంబాబా డబ్బా.
ఎవడా ఇక్కడ రాంబాబు? ఎవడాడు రాంబాబు? ఎక్కడున్నారు నువ్వు? ఏంటా నువ్వు సినిమా తీస్తా? నువ్వురా రే రాంబాబు, ఎక్కడా? నిన్నరా వినపడుతుందా? ఎక్కడా నువ్వు? ఎక్కడా నువ్వు? రే రాంబాబు, ఎక్కడ? రాంబాబు, నా రాణాబాబుని స్టేషన్ తీసుకెళ్తా ఉంటారా? ఎన్ని గుండెలు నీకు? అసలు అసలు నా రాణాబాబు మీద చెయ్యేటువంటి నువ్వు అసలు నా గురించి అనుకున్నా నువ్వు? నిన్ను నీ ఛానల్ ని తగల పెట్టేస్తా అనుకుంటున్నావు. 2 టర్మ్లు సీఎం చేసినోడిని, నా సంగతి నీకు తెలీదు. నీలాంటి గొట్టంగాల్ని ఎంతమందిని చూస్తుంటానో. నా ముందు మహామకులే మట్టి కొట్టుకుపోయారా? లోపలికి రండి సార్, ప్రశాంతంగా మాట్లాడుకుందాం. ఏంటయ్యా నా కుటుంబాన్ని టచ్ చేసిన తర్వాత ఇంకా ప్రశాంతత? ప్లీజ్ నా మాట వినండి సార్. ఏంటయ్యా అయినది? ఎవరు డబ్బులు ఇస్తాడికి వత్తాసు పలుకుతారు, బయటికి మాత్రం నీతి నిజాయితీ మీటింగ్లు ఇస్తారు. అది కాదు సార్, దయచేసి మీరు ఇవాళ ఆడ అంతు తేలిపోవాల్సిందే. మాట వినండి సార్ ప్లీజ్. ఏంటయ్యా అయినది? రాయ్, నువ్వు సీఎం గా చేసి ఉండొచ్చు, ప్రెసిడెంట్ కలిసి ఉండొచ్చు, పిఎం ని కలిసి ఉండొచ్చు, కానీ నాలాంటి తిక్క నా కొడుకుని బట్టి కలిసి ఉండవు. నాకు తిక్క లేస్తే సీఎం అయినా ఒకటే, సీఎం అయినా ఒకటే. ఈ జగన్నాన్ని కొడతా ఉంటావు, ఈ జగన్నాన్ని కొడతా ఉంటావు, ఈ జగన్నాన్ని కొడతా ఉంటావు. మాజీ సీఎం ని సైతం తాకిన రాంబాబు రియాక్షన్. ఈ నేపథ్యంలో మరోసారి రాంబాబు టాక్ ఆఫ్ ద స్టేట్ గా మారిపోయాడు. కుమారుడి అరెస్ట్ పై ఉద్వేగానికి లోనైన జవహర్ నాయుడు పక్షవాతానికి గురయ్యారు. ఈ విషయంపై ఆగ్రహించిన కార్యకర్తలు రాష్ట్రంలో పలు చోట్ల విధ్వంసానికి దిగారు. చాలా ఏరియాల్లో 144 సెక్షన్ విధించారు. రాబాబు, సీఎం పేషి నుంచి ఫోన్. ఎవరికి? నీకే. నాకా? ఎండి గారు పిలుస్తున్నారు, త్వరగా రా. కమ్ ఫాస్ట్. సీఎం గారు. సార్. రాంబాబు, సార్, నేను ఒకటే మాట చెప్తానయ్యా. దేశానికి నీలాంటోడు చాలా అవసరం. అలాంటోడు మీడియాలో ఉండటం ఇంకా అవసరం. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఎవరు నువ్వు? హూ ఆర్ యూ? ఒక రాయివి, అమీర్పేట్లో ఒక చిన్న రాయివి. దాన్ని తీసుకొచ్చి నేను శిల్పంగా మార్చాను. ఏమైందండి? ఏమవడం ఏంటి? సీఎం గారు ఫోన్ చేస్తే థ్యాంక్స్ అని పెట్టేస్తావా? నా గురించి మాట్లాడవా? అంత టైం లేదండి. ఆయన థ్యాంక్స్ చెప్పారు, నేను ఓకే అన్నానండి. అయినా ఆయన బెస్ట్ ఆఫ్ లక్ చెప్పగానే థ్యాంక్స్ అనకూడదు. మరి ఏమనాలండి? ఇదంతా గంగదేనండి అంటే చచ్చినట్టు గంగెవరో అని అడుగుతారు. గంగ నా మెంటరండి, నాకు లైఫ్ ఇచ్చిందండి. అన్నా కొంచెం గంట సేపు మాట్లాడు. ఎవరు ఆపగలరు నిన్ను? క్రెడిట్ అంతా తొప్పేసి. ఎవరు నువ్వు? నా ప్రొడక్ట్ నేనే ఐడెంటిఫై చేశా. సినిమా హీరోకి కట్ చేసినట్టు ఇంత పెద్ద యాడ్ కట్ చేశా. రాత్రి పగళ్ళు నిన్ను తోమితే ఇలా తయారయ్యా నువ్వు. ఏంటి చేయక్కడేస్తున్నావు? కోపం వస్తుందా వచ్చేసిందా? చేతి నవ్వుతున్నావేంటి? సారీ అండి, రియలీ సారీ అండి. నాకు అహంకారంతో కళ్ళు మూసిపోయి నాకు జన్మనిచ్చిన దేవతను మర్చిపోయాను. ఏం తెచ్చావు? మొత్తం దొబ్బేసావు కదా. ఇక్కడి నుంచి ఏం జరిగినా మీరు ఫ్రంట్, నేను బ్యాక్ అండి, ఓకేనా? నేను ఫ్రంట్ నేను చేస్తాను అంటే నేను ఫ్రంట్ లో పెట్టి డైరెక్ట్ గా లేపించేస్తావునా? గంగారు, మీరు ఏడుస్తున్నారా? కాంగ్రాట్స్ అండి, మేము కోరుకున్నట్టు జరుగుతున్నాయి. మీరు మారిపోతున్నారు, మెల్ల మెల్లగా అమ్మాయిలా మారిపోతున్నారు. నేను మామూలు అమ్మాయిని కాదు, ఎక్స్ట్రాడినరీ అమ్మాయిని. అలాంటిది నోట్ ఏడిపించా.
అయినా నన్ను పరిశీలించమని చెప్పాను కదా, ఎప్పుడైనా చేసావా? కాసేపు చేయి. ఏమయ్యా ట్రైనింగ్ లో నడుచుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటారయ్యా? సముద్రం లాంటి ఉన్నాయా, తోడుకోండి వాడుకోండి. అలా చేస్తేనే మీలో ఒక గంగ, ఒక రాంబాబు బయటికి వస్తారు. చెప్పకుండా వచ్చాడు, మొహం ఎలా ఉంది? అరే బాబు వెళ్ళిపోండి వెళ్ళిపోండి వెళ్ళిపోండి, రాంబాబుతో మాట్లాడాలి. దా రాంబాబు, దా రాంబాబు. ఏంటి బ్యాటర్? నీ ఫేస్ చూసి గెట్ చేశా, అందుకే ఒక్క నిమిషం ముందు వాళ్ళు పంపించేసా. ఒక్క నిమిషం డిలే అయితే వాళ్ళ ముందు నన్ను కొడిచాడు కదా. అరే సరికే నువ్వు గ్రేటా. ఇంతకీ నన్ను ఎందుకు కొట్టా రాంబాబు? ఏంట్రా ప్రోగ్రామ్? నాది ఏ ప్రోగ్రామ్ నీకు నచ్చిందని? ఏ ప్రోగ్రామ్ నుంచి నువ్వు మాట్లాడుతున్నావు? అంతరించిపోతున్న బ్లాక్ టికెట్ల సంస్కృతి, ఏటి కుప్పగా కొండపల్లి బొమ్మలు ఎలా కనిపించకుండా పోతున్నాయో అలాగే మన బ్లాక్ టికెట్ కార్మికులు కూడా అంతరించిపోతున్నారు. వాళ్ళ ప్రాబ్లం ఏంటో తెలుసుకుందాం. చెప్పండి అయ్యా, మీ ప్రాబ్లం ఏంటి? ఇంతకు ముందు 3-4 వారాలు థియేటర్లో బ్లాక్ టికెట్ అమ్ముకునేటోళ్ళం సార్. ఇప్పుడు 2 రోజులకు మించి అమ్మలేకపోతున్నాం. చెప్పండి రా. ఎందువల్ల అంటారు? నెంబర్ ఆఫ్ సెంటర్ లో 1000 ప్రింట్లు ఎట్ టైం రిలీజ్ చేస్తున్నారు సార్. దీనికి తోడు ఎవరు పడతాడు క్రెడిట్ కార్డు పట్టుకొని ఇంటర్నెట్ సెంటర్ లో గీకేసుకొని అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటే మా పరిస్థితి ఏంటి సార్? మేము పిల్లల్ని ఎలా పోషించుకోవాలి? ఓకే ఓకే ఓకే. సీరియల్స్ అన్న సినిమా థియేటర్ లో రిలీజ్ చేస్తే ఇంటింటికి వెళ్ళి మహిళలకు బ్లాక్ టికెట్లు అమ్ముకొని బతుకుతాం సార్. అలాగైనా మమ్మల్ని బతకని పడతారు. మమ్మల్ని బతకని. ఓకే ఓకే కూల్ కూల్ కూల్, కూర్చోండి కూర్చోండి కూర్చోండ్రా, బతకని పడతారు. థ్యాంక్ యూ సార్. చూశారుగా, వీళ్ళ దుస్థితి పట్టించుకొని ప్రభుత్వం కారణమా? ప్రభుత్వం కారణమా? డాన్స్ రకం సినిమాలు తీస్తున్నా దర్శకులు కారణమా? దర్శకులు కారణమా? నెంబర్ ఆఫ్ థియేటర్ లో రిలీజ్ చేస్తున్న నిర్మాతలు కారణమా? నిర్మాతలు కారణమా? బ్లాక్ టికెట్స్ ని ఎంకరేజ్ చేయని మీరు కారణమా? మీరు కారణమా? ఆలోచించండి. మేలు కొలుపు. ఇది ప్రోగ్రామరా? ఇది ప్రోగ్రామరా? ఇలాంటి ప్రోగ్రామ్ చేయడం నా వీక్నెస్ రాంబాబు. అది చూసి కొట్టడం నీ వీక్నెస్. వీక్నెస్ అనేది ఒక పట్టణ పోదు. మెలిమెలిగా నా వీక్నెస్ తగ్గించుకుంటారు. నీ వీక్నెస్ తగ్గించుకో రాంబాబు. కానీ కొట్టాలరా, లాగిపెట్టి గట్టి కొట్టాలందరా. ఏంటి కొడతావా? కొడతావా? ఏ డౌటా? డౌటా? ఎవడాపాడు రాంబాబు నిన్ను? బోల్టేసే బోల్టేసే. ఏం మాట్లాడుకున్నా మనం బోల్టేసే మాట్లాడుకుందాం. వెరీ గుడ్ రాంబాబు.